అన్నం అయితే ఉడికిపోయింది. ఇంకా ఉంచేసుకుందాం. బెండకాయ కూర అయితే ఉండాలి. బెండకాయలు కట్ చేసుకుందాం. అన్నం ఉడికిపోయింది. ఈ పక్కన టీ పెట్టేసాం బాగా. ఉల్లిపాయలు కోసేసుకుందాం. ఉల్లిపాయలు కోసుకున్న తర్వాత బెండకాయలు కోసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. తాలింపులు వేసుకుందాం. పోపు బాగా ఏగుతుంది. పోపు వేసేసుకుందాం. ఏగేలోపు బెండకాయలు కోసుకుందాం. ఇవి కోసుకుందాం. నేను ఇలా కోసేది కూడా పుట్టదు. అది బెండకాయ ముక్కలు వేసేస్తాం. టమాటాలు కూడా వేసుకుందాం. టమాటాలు కూడా కోసేసుకుందాం. టమాటాలు కూడా వేసేసుకుందాం కూరలో. టమాటాలు కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పును పసుపు వేసుకుందాం. ఉప్పు పసుపు వేసేసుకుందాం. మొత్తం కలబెట్టేసుకున్నాం. ఇంకా మూత వేసేసుకుందాం. సిమ్లో మగ్గ పెట్టుకుంటే ఉడికిందనుక కారం వేసుకుని కొంచెం చింతపండు నీళ్ళు కూడా పోసుకుందాం. చింతపండు నీళ్ళు కూడా పోసేసుకున్నాం. మరిగాక కలుద్దాం.
ఇప్పుడైతే అన్నం తినేద్దాం. వేడి వేడి దాని మీద అన్నం తింటే ముద్ద తినాలనిపించింది. తినేద్దాం. అన్నం, కూర, వాటర్, పల్లెలు పెట్టేశాను. ఇంకా బావ పాప వచ్చాక అన్నం పెట్టేస్తా, చూపిస్తా. మా చిన్న ఫ్యామిలీకి ఒక లైక్ను, ఒక కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? పాపకి నాకైతే అన్నం పెట్టేసుకున్నా. నీకైనా తల్లి కాలిపోతుందమ్మాయి. సూపర్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మేము తిన్నాకైతే ప్లేట్లు వచ్చినాయి, ఇంక కడిగేసుకోవాలి.